ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సిద్దిపేట ఏసీపీ మధు సూచించారు. జనవరి మాసంను రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీని పాత బస్టాండ్ వద్ద ఏసీపీ మధు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులకు సిద్దిపేట పోలీసులు పువ్వు ఇచ్చి హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ వాహనాలపై సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెల మొత్తంగా రోడ్ సేఫ్టీ మాసంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సిద్దిపేట ప్రజలకు హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి నిర్ణయించినది. అదేవిధంగా రేపు సీట్ బెల్ట్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా రోజుకొక ప్రోగ్రాము చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సేఫ్టీ మాసోత్సవాన్ని గమనించి అందరూ కూడా దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము.